బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. కేరళలో జల విధ్వంసం జరుగుతోంది. రుతుపవనాలకు ముందే రాష్ట్ర వ్యాప్తంగా కుండపోత వాన కురిసింది. వర్ష బీభత్సంతో 4 మృతి చెందారు. కొట్టాయం, ఎర్నాకుళం జిల్లాల్లో పరిస్థితి దారుణంగా ఉంది. ఆ విజువల్స్ చూస్తే మనకు అర్థమవుతుంది. అక్కడ కురుస్తున్న భారీ వర్షాలతో పెద్ద పెద్ద చెట్లు కూడా నేలకొరుగుతున్నాయి. అలాగే ఆ కూలిపోయిన చెట్లను తొలగించే పనిలో ఉన్నారు అక్కడి సిబ్బంది. దీంతో పాటు చెరువులను తలపిస్తున్నాయి ప్రధాన రోడ్లు. తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు అక్కడ వాహనదారులు. ట్రాఫిక్ క్లియర్ చేసేందుకు అక్కడ ప్రయత్నం చేస్తున్నారు పోలీసులు. లోతట్టు ప్రాంతాల్లోకి వరద నీరు వచ్చి చేరుతోంది. దాంతోపాటు ఇళ్లలోకి వచ్చి చేరుతూ ఉండడంతో అక్కడ ప్రజలు నానా అవస్థలు పడుతున్నారు. కాల్వలో పడి కారు బయటకు తీసేందుకు పోలీసులు ప్రయత్నం చేస్తున్న విజువల్స్ని మనం చూస్తున్నాం. దాంతోపాటు ఇక కొట్టాయంలో ఇంటి పైకప్పు కూలిపోయింది. భారీ ఈదురుగాలులకు మరో ఇల్లు కూడా దెబ్బతింది. కొట్టాయం, ఎర్నాకుళం జిల్లాలో రెడ్ అలర్ట్ జారీ చేస్తుంది వాతావరణ శాఖ. ఇక పతనంతిట్ట, అలపుజ, ఇడుక్కులకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేస్తుంది. దీంతో పాటు కొచ్చి వర్సిటీలో అత్యధికంగా 98.4 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. కొచ్చిలో నీట మునిగాయి కాలనీలు. వెంగూరులో ఈత కొట్టేందుకు వెళ్లిన విద్యార్థి గల్లంతైనట్టుగా తెలుస్తోంది. దాంతోపాటు అలప్పుజాలో కొబ్బరి చెట్టు విరిగిపడడంతో వ్యక్తి మృతి చెందాడు. ఇక వాగమోన్, ఏరటపేట రోడ్డులో విరిగిపడ్డాయి కొండ చర్యలు. దీంతో వాహనాలకు రాకపోకలకు తీవ్ర అంతరాయం కలుగుతోంది. మీనాచిల్ నదిలోనూ క్రమంగా పెరుగుతోంది నీటి మట్టం. ఇక లోతట్టు ప్రాంతాల్లో హెచ్చరికలు జారీ చేస్తుంది వాతావరణ శాఖ. వరద ఉధృతితో అక్కడ రోడ్లు దెబ్బతిన్న విజువల్స్ మీరు చూస్తున్నారు. కేరళ వాగమోన్ నదీ ప్రవాహాన్ని మీరు చూస్తున్నారు. దాంతోపాటు కేరళలో వివిధ ప్రాంతాల్లో ఎటువంటి పరిస్థితి ఉందో మీరు చూస్తున్నారు. ముఖ్యంగా రోడ్లైనా అవి అనిపిస్తున్నాయి. ఎందుకంటే నదులను, చెరువులను తలపిస్తున్నాయి రోడ్లు. అయినా వాహనాలకు సంబంధించి అటుగా ప్రయాణించే వాడికి తప్పని పరిస్థితుల్లో వాహనాలను వాళ్ళు ప్రయాణం చేస్తున్న విజువల్స్ మనం చూస్తున్నాం. మరోపక్క అక్కడ కాలువలోకి పడిపోయింది ఒక కారు. అయితే ఆ కారు కొట్టుకుపోకుండా దాన్ని బయటకు తీసే ప్రయత్నాలు చేస్తున్న విజువల్స్ని మనం చూస్తున్నాం. అక్కడ సిబ్బంది ఆ కారుని బయటకు తీసే ప్రయత్నం చేస్తున్నారు. దాంతోపాటు మరో విజువల్లో మనం చూస్తున్నాం. అక్కడ రోడ్ల మీద వర్షపు నీరు నిలిచిపోవడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు, ఇక్కట్లు ఎదుర్కొంటున్న విజువల్స్ మీరు చూస్తున్నారు. కేరళలో మరీ ముఖ్యంగా కొన్ని ప్రాంతాలకు సంబంధించి ఆ జల విలయాన్ని మనం చూస్తున్నాం. అయితే ఇటు తిరువనంతపురానికి సంబంధించి ఎల్లో అలర్ట్ జారీ చేస్తుంది. కొల్లాంకి సంబంధించి ఎల్లో అలర్ట్ జారీ చేస్తుంది. పతనంతిట్టకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేస్తుంది. అలప్పుజాకు ఆరెంజ్ అలర్ట్ని జారీ చేస్తుంది. కొట్టాయంకు ఈరోజు రెడ్ అలర్ట్, రేపు ఆరెంజ్ అలర్ట్, ఆ తర్వాత రోజు ఎల్లో అలర్ట్ జారీ చేసిన పరిస్థితి మనం చూడొచ్చు. అయితే ఈ రోజు రేపటికి సంబంధించి మ్యాక్సిమం మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే ఈ రోజు రేపు పరిస్థితి అక్కడ కాస్త ఇబ్బందికరంగా ఉండే అవకాశం ఉందని వాతావరణ శాఖ చెబుతోంది. ఇక ఎర్నాకుళానికి సంబంధించి కొట్టాయం అలాగే ఎర్నాకుళం ఈ 2 ప్రాంతాలకు సంబంధించి రెడ్ అలర్ట్ జారీ చేస్తుంది. రేపటికి ఆరెంజ్ అలర్ట్ జారీ చేస్తుంది. ఇక అలాగే ఇడుక్కి ఆరెంజ్ అలర్ట్ జారీ చేస్తుంది. ఈరోజు రేపటికి ఎల్లో అలర్ట్ జారీ చేస్తుంది వాతావరణ శాఖ. త్రిశూర్కి ఎల్లో అలర్ట్ జారీ చేస్తుంది. పాలక్కడికి కూడా ఎల్లో అలర్ట్ జారీ చేస్తుంది. మలప్పురానికి ఎల్లో అలర్ట్ని, అలాగే కోజికోడ్కి సంబంధించి కోజికోడ్కి ఎల్లో అలర్ట్, అలాగే ఇటు లక్షద్వీప్కి కూడా ఎల్లో అలర్ట్ని జారీ చేస్తుంది వాతావరణ శాఖ. దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. అయితే అక్కడ పరిస్థితికి కారణం మరీ ముఖ్యంగా పశ్చిమ అలాగే వాయువ్య గాలులకు సంబంధించి కేరళ మీదుగా దిగువ అంటే కాస్త ఎక్కువ హైట్ కాకుండా ఎత్తుకు సంబంధించి తక్కువ ఎత్తులో ప్రయాణం చేస్తూ ఉండడమే దీనికి సంబంధించి కారణంగా తెలుస్తోంది. అయితే ఈ ప్రభావం కారణంగా భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ చెబుతోంది. మే 28 నుంచి ఈ ప్రాంతం సంబంధించి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ చెబుతోంది. అయితే మే 29 అంటే రేపటికి సంబంధించి కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ చెబుతోంది. కేరళలో మే 30 నుంచి జూన్ 1, అలాగే లక్షద్వీప్కి 28, 29 తేదీలకు సంబంధించి ఇటువంటి హెచ్చరికలు జారీ చేసిన పరిస్థితిని మనం చూస్తున్నాం. ఈ నేపథ్యంలో హెవీ టు వెరీ హెవీ రెయిన్ఫాల్, ఎక్స్ట్రీమ్ హెవీ రెయిన్ఫాల్ అంటూ కూడా ఇటు వాతావరణ శాఖ చెప్పుకొచ్చింది. ముఖ్యంగా స్ట్రాంగ్ వెస్టర్లీ అలాగే నార్త్ వెస్టర్లీ విండ్స్ అట్ లో లెవెల్స్ likely to continue over Kerala, Lakshadweep region during 28th May to 1st June. అంటే 28 మే నుంచి 1వ తారీఖు జూన్ 1వ తారీఖు వరకు కూడా ఇటువంటి ప్రభావం ఉండే ఇటువంటి సిచ్యువేషన్ ఉండే అవకాశం వాతావరణ శాఖ చెబుతోంది. ఈ ప్రభావంతో భారీ నుంచి అతి భారీ అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ చెబుతోంది. ఈ రోజు అలాగే రేపటికి రాబోతుకి
భారీ నుంచి అతి భారీ వర్షాలు ఉండొచ్చంటూ కూడా వాతావరణ శాఖ చెబుతోంది. ఆ తర్వాత కొన్ని చోట్లకు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ చెబుతోంది. ఈ నేపథ్యంలో ఇటు కేరళ యంత్రాంగం అప్రమత్తమైంది. విజువల్స్లో మీరు చూస్తున్నారు, అక్కడ వాళ్ళని కాపాడే ప్రయత్నం చేస్తున్నారు. లోతట్టు ప్రాంతాలకు సంబంధించి ఎవరైతే ఉంటారో వాళ్ళని సురక్షిత ప్రాంతాలకు తరలించే ప్రయత్నాలు చేస్తున్నారు. విజువల్స్లో మీరు చూడొచ్చు, ఒక భారీ చెట్టు నేల కొరిగిన విజువల్స్ మీరు చూస్తున్నారు. అటుగా వెళ్తున్న బస్సు మీద భారీ వృక్షం కూలిన విజువల్స్ మనం చూస్తున్నాం. అయితే ఈ ప్రమాదంలో పెద్దగా ఎవరికి గాయాలు కాలేదు, అంటే ఎక్కువ ఎవరికి గాయాలు కాలేదు. ముఖ్యంగా బస్సు మీద పడిన విజువల్స్ మనం చూస్తే అర్థమవుతుంది బస్సుకు సంబంధించి ఏ స్థాయిలో ధ్వంసమైందో. అలాగే కేరళ వాగమోన్ దగ్గర అక్కడ నదులు ఏ స్థాయిలో ప్రవహిస్తున్నాయని మనం చూడొచ్చు. అలాగే కేరళ వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. ముఖ్యంగా రాబోయే వారం రోజులకి సంబంధించి మరీ ముఖ్యంగా ఈ రోజు గురించి మాట్లాడుకుంటే హెవీ అంటే 7 సెంటీమీటర్ల నుంచి 11 సెంటీమీటర్ల వరకు వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉంటుంది. వెరీ హెవీ అంటే కనుక 12 నుంచి 20 సెంటీమీటర్ల వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉంటుంది. ఎక్స్ట్రీమ్లీ హెవీ అంటే కనుక 20 సెంటీమీటర్లకు సంబంధించి, అంటే 20 సెంటీమీటర్లకు పైగా, ఇంకా అది ఎంత నమోదైనా అది ఎక్స్ట్రీమ్ హెవీ రెయిన్ఫాల్. ఇది ఎప్పుడంటే రెడ్ అలర్ట్ జారీ చేస్తారు ఇది ఇచ్చిన సందర్భంలో. అంటే కొన్ని ప్లేసెస్కి సంబంధించి 20 సెంటీమీటర్లకు మించిన వర్షపాతం నమోదవుతుంది. ఒకసారి హైదరాబాద్కి సంబంధించి నేను కోట్ చేసే ప్రయత్నం చేస్తాను. కొన్నేళ్ల క్రితం హైదరాబాద్ కూడా నీట మునిగిన పరిస్థితి వచ్చింది. అటువంటి సందర్భంలో కూడా చూసుకుంటే 20 సెంటీమీటర్లకు పైగా వర్షపాతం నమోదవడమే ఇందుకు కారణం కింద చెప్పుకోవచ్చు. ప్రస్తుతం అటువంటి అలర్ట్ని ఇక్కడ కేరళ కూడా వాతావరణ శాఖ జారీ చేస్తుంది. దాంతోపాటు ఇక్కడ ఆరెంజ్ అలర్ట్ కూడా జారీ చేస్తుంది. అంటే ఆరెంజ్ అలర్ట్ సందర్భంలో దాదాపు 7 సెంటీమీటర్ల నుంచి 20 సెంటీమీటర్ల మధ్య వర్షం కురిసే అవకాశం ఉంది అనేది వాతావరణ శాఖ చెబుతోంది. అంటే హెవీ అంటే కనుక 7 నుంచి 11 సెంటీమీటర్లు, వెరీ హెవీ అంటే కనుక 12 నుంచి 20 సెంటీమీటర్లు. ఈ రెండింటికి సంబంధించి అంటే హెవీ టు వెరీ హెవీ రెయిన్ఫాల్ లైక్లీ టు అక్కర్ ఐసోలేటెడ్ ప్లేసెస్ ఇన్ డిస్ట్రిక్ట్స్ ఆఫ్ అల్లప్పుజ, అలాగే పతనంతిట్ట, ఇడుక్కి, ఈ 3 ప్రాంతాలకు సంబంధించి ఆరెంజ్ అలర్ట్ ఈరోజు కనుక చూసుకుంటే ఈరోజు కనుక అలప్పుజ ఆరెంజ్ అలర్ట్ ఉన్నప్పటికీ కొట్టయాం, ఎర్నాకులం ఈ 2 ప్రాంతాలకి రెడ్ అలర్ట్ జారీ చేస్తుంది. కానీ రేపటి విషయానికి వస్తే కనుక అలప్పుజ, పతనంతిట్ట, కొట్టయాం, ఎర్నాకులం ఈ 4 జిల్లాలకు సంబంధించి కొన్ని ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ చెబుతోంది. ఆ తర్వాత ఎల్లో అలర్ట్కి తగ్గించింది. అక్కడ ఎటువంటి సినారియో అంటే కనుక ఏ ప్రాంతాల్లో అంటే ఇటు తిరువనంతపురం, కొల్లాం, త్రిశూర్, పాలక్కడ్, మలప్పురం, కోజికోడ్, అలాగే లక్షద్వీప్ వీటికి సంబంధించి ఎల్లో అలర్ట్ జారీ చేస్తుంది ఈరోజు. దీంతోపాటు తిరువనంతపురం, కొల్లాం, ఇడుక్కి, త్రిశూర్, లక్షద్వీప్ ఈ ప్రాంతాలకు సంబంధించి ఎల్లో అలర్ట్ జారీ చేస్తుంది రేపటికి. అలాగే అలప్పుజ, దాంతోపాటు పతనంతిట్ట, కొట్టయాం, ఇడుక్కి, ఎర్నాకులం, త్రిశూర్ ఈ ప్రాంతాలకు సంబంధించి ఎల్లో అలర్ట్ జారీ చేస్తుంది 30వ తారీఖు. ఈ నేపథ్యంలో అక్కడక్కడ ఉరుములతో కూడిన వర్షాలు కురిసే, ఉరుముల మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందంటూ కూడా వాతావరణ శాఖ చెప్పుకొచ్చింది. ఇప్పటికీ కేరళ తీర ప్రాంతానికి సంబంధించి కూడా అలర్ట్ జారీ చేస్తుంది. ముఖ్యంగా 35 నుంచి 45 కిలోమీటర్లు, అలాగే 55, ముఖ్యంగా 35 నుంచి 45 లేదా 55 అంటే గంటకు 35 నుంచి 45, 55 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం